ఈ సీన్ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి. సో వాన వచ్చేసి మేము గుట్ల మిటి పరిగెత్తా ఉన్నాం అనమాట. లాస్ట్ పీస్, ఒక్క పీస్ కూడా వదలకూడదు. హలో గైస్, ఈ కట్లు ఈ కత్తి అంతా చూసి ఎక్కడికి వెళ్తాను మనం చూస్తున్నారా? కనిపిస్తున్న కొండపైకి అయితే వెళ్తున్నాము. హాయ్ గైస్, నేను మా వానర్ సైన్యం ఇలా అయితే బయలుదేరేసినాము. వెనకాల కనబడుతుంది ఆ చెట్టు. సో ఆ ప్లేస్కి అయితే మేము వెళ్ళబోతాం అనమాట. సగం దూరం అయితే వచ్చేసినాము. నేచర్ చూడండి ఎంత బాగున్నదో. హలో గాయ్స్, మనమైతే కొండ కింద నుంచి ఇంత పైకి వచ్చేసాం అనమాట. మీరైతే రేపటి కోసం మేము అయితే ప్రిపరేషన్ చేసుకుంటా ఉన్నాము. అంత లోపల మీరు వ్యూ అయితే చూడండి కొండ చుట్టూ. హలో గాయ్స్, నమస్తే అందరికీ. ఇవాళ ఇప్పుడు మా బామ్మ చెప్పినట్లుగా మేమైతే కొండపైకి అయితే వచ్చేసినాం అనమాట. ఇది వచ్చి గ్రిల్ చికెన్ చేసుకుందామని అయితే ప్లాన్ చేసి అయితే చేస్తా ఉన్నాం. మీరు thumbnail చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఏమేమి చేస్తాం అనేది మీకు ముందు వీడియోస్లో అయితే చూపిస్తాం అనమాట. సో ఇది ఒక 2 డేస్గా అనుకుంటా ఉన్నాము. ఈ ఒకే రోజు సడన్గా వచ్చి అన్నీ చేయాలంటే కుదరదు కాబట్టి సో ఇవాళ వచ్చి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసి ఇంకా రేపటికి వచ్చి రాగానే రంగంలోకి దిగేయడమే అనమాట. సో ఫుల్ వీడియో అయితే చూడండి. ఫుల్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోస్లో ఏం చేస్తాం అనేది చూపించేస్తాం. కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాం. ఇంకా మనం తందూరికి అయితే బ్రాయిలర్ చికెన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇవి వచ్చి ఒక 2 కోళ్ళు అయితే తెచ్చుకున్నాం అనమాట. ఈ 2 కోళ్ళు కలిపి ఒక 3.5 కిలో దాకా అయితే వచ్చింది వెయిట్. ఎందుకు రా చెప్తానంటే మనకి కొంచెం ఉడకడానికి అయితే ఇవైతే మనకు సపోర్ట్ చేస్తాయి. అంతే ఎక్కువ బ్రాయిలర్స్ అయితే యూజ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో మేము కూడా అదే అయితే తెచ్చుకున్నాం అనమాట. ఆ తర్వాత అయితే ఈ కోళ్ళని ఉప్పు నీళ్ళలో అయితే నానబెట్టినాను కాసేపు. ఎందుకురా నానబెట్టినానంటే ఉప్పు నీళ్ళలో నానబెడితే ఇది వచ్చి కొంచెం సాఫ్ట్గా అవుతుంది అని అయితే నేను విన్నాను అనమాట. సో ఫస్ట్ వాష్ చేసుకుని ఆ తర్వాత ఉప్పు నీళ్ళలో అయితే కాసేపు ఒక 4 hours దాకా నానబెట్టేసి ఆ తర్వాత అయితే మసాలాస్ అయితే కలుపుకునేది అయితే చేసినాం అనమాట. సో నెక్స్ట్ ఇంకా చెప్తాను.
చూడండి మసాలా కలిపేటప్పుడు. సో గైస్ మనం తందూరి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అయితే ఆర్డర్ పెట్టినాం అనమాట. సో ఇవాళ ఇండియన్ పోస్ట్లో అయితే ఇది వచ్చింది. రేపు చేసుకోబోతున్నాం అనగా ఇవాళ అయితే ఇది వచ్చింది, మన గుడ్ టైం అనమాట. సో వీడియో ఎట్లా ఉంటుంది ఏందనేది రేపు వీడియో తీసి అయితే మీకు రిలీజ్ చేస్తాను. సో వీడియోలో ఎట్లా ఉంటుంది ఏంది ఎట్లా చేసుకుంటాం అనేది ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇంకా మనం తందూరికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము. కొద్దిగా పెరుగు అయితే తీసుకున్నాను, దాంట్లో కొంచెం కారము, ఆ తర్వాత కొంచెం లైట్గా పసుపు అయితే వేసుకున్నాం అనమాట. ఆ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు కావాల్సినంత అయితే వేసుకోవాలి. సో ఆ తర్వాత ఏం చేసినాంరా అంటే ఈ మసాలాలు కొంచెం గరం మసాలా, చాట్ మసాలా, మిరియాల పొడి ఇవంతా వేసి అయితే మిక్స్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఈ మసాలాలన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం చాట్ మసాలా అలాగే కస్తూరి మేతి ఇది వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని అయితే దీన్ని అయితే వేసుకున్నాను నేను. సో మనకి టేస్ట్ వరకు అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మసాలా ఎంత బాగా వస్తుందని. మనం కలర్స్ అయితే యాడ్ చేయలేదు అనమాట. సో కలర్స్ యాడ్ చేయకుండానే మనం దీన్ని అయితే కలుపుకొని అయితే మిక్స్ చేయడం అయితే స్టార్ట్ చేసినాము. సో మసాలా అయితే మాకైతే నచ్చినట్లయితే వచ్చింది. మసాలా కూడా కొంచెం బాగానే అనిపించింది. మరీ ఎక్కువ టేస్ట్లెస్గాను లేకుండా మరీ ఎక్కువ కలర్గాను లేకుండా మాకైతే మంచిగా అనిపించింది. ఇంకా చూసుకున్నట్లయితే మసాలా అయితే కలపాలని ఇలా టాకాలు అయితే పెట్టుకుంటాను అనమాట. సో ఇలా ఎందుకురా మనం కట్ చేస్తూ ఉన్నామంటే ఆల్రెడీ అయితే నేను కొంచెం కట్ చేసుకొని అయితే వచ్చేసినాను. మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువ మసాలాలు బట్టి అంటే ఎక్కువ స్పేస్ ఎక్కువ అయిపోయి దాంట్లో మసాలాలు సరిగా పట్టకుండా టేస్ట్ మనకి తగ్గకూడదనే ఒక్క విషయం కోసము ఇంకా కొంచెం ఎక్కువ అయితే కటింగ్స్ అయితే వేసుకొని ఆ తర్వాత అయితే మసాలాలు అయితే పోయడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా నెక్స్ట్ మీరే అయితే చూస్తారు. ఇంకా మసాలా మొత్తం బాగా పట్టించేసి కోళ్ళకి నీట్గా అయితే ఫుల్గా పట్టించేసి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాం అనమాట. సో ఇంక నెక్స్ట్ డే అంటే మనం ఇంకా ఈరోజు వెళ్తాము అనేటప్పుడు ఏం చేసినామంటే కొంచెం ఆమ్లెట్ టైప్లో ఎగ్ అయితే కలుపుకున్నాం. ఎగ్తో కొంచెం మసాలాలు అంటే పెప్పర్ మసాలా అండ్ సాల్ట్, కారము, కొంచెం పసుపు వేసి కలుపుకొని బాగా దాన్ని మిక్స్ చేసిన తర్వాత అయితే ఫైనల్ టచ్ అంటే ఫైనల్గా ఒకసారి అయితే కోడి మీద అయితే దాన్ని అప్లై చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంకొంచెం టేస్ట్ రావడం కోసం అయితే మేమైతే దీన్ని అయితే చేసాము. మాకు కూడా టేస్ట్ అయితే బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ ఎలా చేస్తాము ఏంది కోళ్ళు ఎట్ట కాలుస్తాము ఏందనేది మీకే విజువల్ ద్వారా అయితే నేను చూపిస్తాను. సో వీడియో అయితే మిస్ అవ్వకుండా చూసేయండి.
సెకండ్ డే అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో ప్రిపరేషన్స్ చూసినారు కదా, వెనకాల అయితే తీసుకొని వస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా మన స్పాట్ అయితే మీకు తెలుసు కదా, ఇంకా మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఆ కొండ మీదకి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. అక్కడికి వెళ్ళి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసి వచ్చేసినాం నిన్ననే. సో ఇవాళ వెళ్తానే చికెన్ కాల్చడమే. చికెన్ అయితే కాల్ చేసి ఇంకా ఆడే తినేసి ఫినిష్ చేసుకొని అయితే రావడం. మా వానర్ సైన్యం చూడండి ఎట్లున్నారు. పొయ్యి అనమాట ఇది. నిన్న వచ్చి ఆల్రెడీ మనం కట్లన్నీ కొంచెం నీట్గా అయితే చేసి పెట్టుకున్నాము. ఇందులో మెయిన్ ఇబ్బంది ఏంటంటే అనుకోకుండా అయితే నిన్న సాయంత్రం మబ్బులు స్టార్ట్ అయ్యి వాన అయితే పడిపోయింది. సో కట్లు మొత్తం తడిసిపోయినాయి అనమాట. మళ్ళీ ఈరోజు పొద్దున్న వచ్చి మళ్ళీ కట్లన్నీ ఎండబెడితే ఎండ అయితే రాలా, కానీ ఇప్పుడు చూడండి ఎండ మాత్రం ఫుల్గా ఉన్నది, మస్తు బీభత్సంగా ఉన్నది ఎండ అయితే. ఇంకా చికెన్ కాల్చేది అయితే స్టార్ట్ చేద్దాము. వచ్చే మంటల్లో కొంచెం వేడి చేసుకొని మళ్ళీ సైడ్లలో పెట్టి ఆ సెగతోనే దీన్ని అయితే కలుస్తున్నాం అనమాట. అయితే అప్లై చేసుకోవాలి. ఈ నూనె పోయి దాంట్లో పడుతూ ఉంటుంది. మనకి ఇది బాగా ఉడికేదానికి కొంచెం ఇంకా చూసినట్లయితే ఇవన్నీ బాగా ఉడికిపోయినాయి. సో ఇంకా లేత సెగతో కాసేపు ఇంకొంచెం బాగా ఉడికేదానికైతే మేము అట్లే పెట్టున్నాం అనమాట. ఇంకా మా వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఒకడేనారా రావాల్సిందే, ఒకడున్నాడు. ఇంకోటి వచ్చేటప్పుడు కూల్ డ్రింక్స్ అవన్నీ తెచ్చుకొని వచ్చేసినావా. సో ఇంకా ఫైనల్గా అందరూ అయితే చేరుకున్నాం అనమాట. ఏం తెచ్చినాడు బ్యాగ్లో? తీరా కూల్ డ్రింక్స్ అన్నీ తెచ్చేసినాడు మా వాడు. తీరా ఫైనల్లీ
లాస్ట్ పీస్, ఒక్క పీస్ కూడా వదలకూడదు. ఫస్ట్ ఎవరు చూడండి చికెన్ తీసుకున్నారు. ప్రిపేర్ చేసుకొని అయితే కూర్చొనేసినాం అనమాట. సో ఇంకా తినడం అయితే స్టార్ట్ చేస్తాం. తినేసి టేస్ట్ ఎట్లుంది ఏంది అనేది అయితే మీకు రివ్యూ అయితే చెప్పేస్తాం. చికెన్ అయితే బాగా ఊడిపోయింది, అది చూస్తేనే తెలుస్తుంది. ఎట్టున్నది బా, రివ్యూ చెప్పండి బా. సూపర్. నిజంగానే బాగుందా లేదా ఊరికే వీడియో కోసం చెప్తున్నారా? హైలైట్ గా ఉంది. కూల్ డ్రింక్ పోయిందా? చికెన్ అయితే బాగా ఉడుకున్నది. ఆల్రెడీ సగం అయితే ఖాళీ అయిపోయింది. ఫైనల్ టచ్లో ఉన్నాము. ఫినిష్ చేసుకుని క్లైమేట్ చూడండి. క్లైమేట్ అయితే ఫుల్గా చేంజ్ అయిపోయింది చూడండి. వాన పడేలాగైతే ఉండదు. సో వాన పడే లోపు అయితే ఇంకా మనమైతే ఇంటికైతే వెళ్ళిపోవాలి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే ఇంకా అక్కడ ఇండ్లు కనబడుతుంటాం చూడండి. సో అక్కడికైతే వెళ్ళాలి. సో వీళ్ళందరూ బాగా అయితే ఎంజాయ్ చేసినారు. బా ఫుడ్ ఎట్లుండింది బా? సూపర్. ఆడు చూడు వర్షం, వర్షం రా, వర్షం రా రా రే, పరిగెత్తు పరిగెత్తు రా. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో స్టార్ట్ అయిపోయింది వర్షం. పదండి పదండి, లెన్స్ రా. ఈ సీన్ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి. సో వాన వచ్చేసి మేము కుట్లమిటి పరిగెత్తా ఉన్నాం అనమాట. సో ఈ సీన్ పెద్ద పెద్ద చినుకలు అయితే పడతా ఉన్నది. జస్టిన్ భద్రరా.
చెప్పినాను తినండి రా బింగిపోదామని వాడు రాదనేది. ఫైనల్గా అయితే కిందకైతే వచ్చేస్తాం అనమాట. ఇంకా 2 నిమిషాల్లో ఇంట్లో అయితే చేరిపోతాము. ఈ హడావిడంతా దేనికి రా అంటే వర్షం వచ్చేలాగా ఉన్నది. సో వర్షం చినుకులు కూడా పడుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అనమాట. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.